శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాస ఫలితాల్లో భాగంగా, రాశి ఫలాల్లో భాగంగా ఈ జనవరి రాశి ఫలాలు, జనవరి 2024 రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి గృహ సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. భూములు ఖరీదు చేయడంలో కానీ, స్థలాలు ఏర్పాటు చేసుకోవడంలో కానీ, చిరాస్తులు ఏర్పాటు చేసుకోవడంలో కానీ, అదేవిధంగా గృహాలు నిర్మింపజేసుకోవడంలో కానీ, తర్వాత స్వగృహం ఏర్పాటు చేసుకునే విషయంలో కానీ ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అదేవిధంగా మరి బంగారం కొనుక్కునే వారికి కానీ, వారికి కూడా ఇది అనుకూలమైన సమయమే. ఆభరణాలు ఏర్పాటు చేసుకోవడంలో కృతకృత్యులు అవుతారు. కాస్త 14వ తారీఖు వరకు, అంటే సంక్రాంతి పండుగ వరకు కూడా అనవసరమైన ధన వ్యయం కలిగే అవకాశం ఉంది. వృధా ఖర్చులు అయ్యే అవకాశం కనబడుతోంది. మరి విద్యార్థుల్లో అయితే పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి కానీ, మరి రెగ్యులర్ కోర్సులు చదువుకునే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారిలో వారు ఆ పోటీ పరీక్షలు ఉత్తీర్ణ అవడానికి కావాల్సిన విద్యాభ్యాసం చేయడంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా వాళ్ళ విద్యాభ్యాసం జరిగిపోతుంది. అదేవిధంగా పోటీ పరీక్షలే కాకుండా రెగ్యులర్ కోర్సుల విషయాల్లో కూడా వారు కృతకృత్యులవుతారు. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళకి కానీ అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులే. వారికి ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కానీ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా ఇది కలిసి వచ్చే కాలమే అని చెప్పవచ్చు. వారికి కూడా అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. వారిలో కూడా ఉన్నత పదవులు లభించే అవకాశం ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వ్యాపారస్తులకు మాత్రము కొద్దిగా అనుకూలంగా లేని పరిస్థితి. వాళ్ళ వ్యాపారాలు కొద్దిగా తగ్గే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు కూడా తగ్గే అవకాశం కనబడుతోంది. ఇంతకుముందు ఉండే లాభాలంతా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా వ్యాపారం నడిపించాల్సిన పరిస్థితి వస్తుంది కొద్దిగా. అయితే తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమే. కానీ ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది, సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో కాస్త గట్టిగా ప్రయత్నించి అలసత్వం లేకుండా, అశ్రద్ధ లేకుండా, మన యొక్క ప్రయత్న లోపం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వారికి ఫలితాలు మంచిగా ఉంటాయి. తర్వాత ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు అని చెప్పచ్చు. చాలా నిస్తబ్దత ఉంటుంది. కాబట్టి వారు కూడా కాస్త గట్టిగా ప్రయత్నాలు చేసి మార్కెటింగ్ రంగంలోకి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు కలుగుకోవడానికి చక్కగా దక్షిణామ స్తోత్ర పారాయణ, దత్తాత్రేయ కవచము ఇట్లాంటివి పారాయణ చేసుకోవడం, తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, తర్వాత సుందరకాండ పారాయణ చేయించడం ఈ రాశి వారికి చాలా మంచిది. అదే కాకుండా భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ కూడా సుందరకాండ పారాయణ తప్పనిసరిగా చేయించుకోవడం అనేది మంచిది. ఒక బ్రాహ్మణ చేత కానీ, లేదా వారు కుదిరితే చక్కగా తప్పులు లేకుండా పారాయణ చేయడం అనేది కూడా మంచిదే. ఈ విధంగా కర్కాటక రాశి వారికి వ్యతిరేకము, అనుకూలమైన ఫలితాలు, రాశి ఫలాలు ఉంటాయి. శుభం. స్వస్తి.